వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా దురవారి సత్రం మండలం పూలతోట గ్రామంలో ఆదివారం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామస్తులు మరియు యువత పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభ అధ్యక్షులు కెవి కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకలు జయంతులు జరుపుకునే ముందు యువత అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణలో చూపించాలని, ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలలో నడవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారో ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని మనవి చేశారు. ఈ పూలతోట గ్రామంలో తిరిగి మళ్లీ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకునే ముందు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహానికి పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. రాజగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవి కృష్ణయ్య, తూపాలి నాగరాజు, లెక్చరర్ అందలమాల మహేష్, పూలతోట సర్పంచ్ జాల రాజగోపాల్, రిటైర్డ్ ఏఈ ఎలక్ట్రికల్ కె మురళి, ఏఈ తడా ఎన్ భార్గవ్, విఆర్ఓ ఎన్ వెంకటరమణయ్య, ఎం చిరంజీవి మరియు పూలతోట చుట్టుపక్కల గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. తయారు చేసి ఎంతో గొప్పగా మనం దేవుడుగా పూజించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అంబేద్కర్ పెట్టిన భిక్షే మేము ఈరోజు ఈ ఉద్యోగాల్లో కొనసాగి ఈరోజు నేను ఎన్నెన్నో ప్రదేశాల్లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చున్నాను. కారణం ఏంటంటే నాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్షతోనే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఎస్టీలు కానీ బీసీలు కానీ అది గుర్తించుకొని అంబేద్కర్ని ఒక దేవుడిగా మనం పూజించవలసిందిగా కోరుతున్నాను. మనమే కాదు, ఫారిన్ కంట్రీల్లో లండన్లో కూడా ఈరోజు చాలా పెద్ద సెలబ్రేషన్ చేస్తుంటారు. మనం చాలా తక్కువగా చూస్తుంటాము. అంబేద్కర్ అనేది మనకు దేవుడు, దళిత జాతికి ఒక దేవుడు.